మీరు పెనుగొండ టౌన్లో ఇల్లు కడుతున్నారు. స్టార్ట్ చేసినాం మేడం. మరి మీకు ఇసుక ఎలా ఉందన్నా? మేడం అప్పటికి ఇప్పటికి దగ్గర దగ్గర వచ్చి 4 డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఎంత ఇసుక? అప్పుడు 5,000 ఉండే మేడం, 5 నుంచి 5,500 ఉండే. 5 నుంచి 5,500 ఉండేది ఒక ట్రాక్టర్ ఇసుక. ఇప్పుడు మీకు ఎంతకి ఇస్తున్నారు ఇసుక? ఇప్పుడు 1,500 మేడం. 1,500కు మీకు ఇసుక ఇస్తున్నారు. అప్పుడు ఎందుకు ఆపేశారు మీరు? ఇప్పుడు అంటే ఇది అమౌంట్ ఎక్కువ అవుతుందని ఆపేస్తాం మేడం. అప్పుడు రేట్లు ఎక్కువ అని చెప్పి ఆపేశారు. అవును మేడం. ఇప్పుడు ఇసుకలోనే మీకు సుమారుగా ఈ ఇల్లు అంతా కట్టాలంటే ఒక 100 ట్రాక్టర్లు లేకపోతే 200 ట్రాక్టర్లు ఇసుక కావాలి. ఇసుక సుమారుగా ఈ బిల్డింగ్ మీరు సెకండ్ ఫ్లోర్ వరకు పోయినా సుమారుగా 200 ట్రాక్టర్లు ఇసుక కావాలి. మరి ఈరోజు 200 ఇసుక ట్రాక్టర్లకి సుమారుగా అంటే 3 లక్షల రూపాయలతో ఈరోజు అయిపోతుంది. గతంలో ఎంత ఉండేది? 5 లక్షలు 100 ట్రాక్టర్లకి అంటే 10 లక్షల రూపాయలు. మీరు హ్యాపీనా? హ్యాపీనే మేడం. నాణ్యతమైన ఇసుక వచ్చిందా? బాగుందా ఇసుక? ఇసుక బాగుంది మేడం. మీకు సిమెంట్ ఎంత? ఇప్పుడు 310 రూపాయలు మేడం. ఆ, అంతకుముందు 350 ఉండేది, ఇప్పుడు 310, 40 రూపాయలు తగ్గింది మేడం. 40 రూపాయలు తగ్గింది. ఫస్ట్ నుంచి ఇప్పుడు 200 బ్యాగ్ కొన్నాము, ఇంకా 400 బ్యాగ్ పడుతుంది మేడం. సుమారుగా మీరు ఇల్లు అంతా అయిపోయే లోపల ఒక 800 బ్యాగులు అవుతాయి. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల జీఎస్టీ తగ్గించడం, ఇసుక తగ్గించడం, సిమెంట్ తగ్గించడం, దీనివల్ల అమ్మ 3,500 ఒక ట్రాక్టర్ మీద తగ్గింది. హ్యాపీనా మీ అందరూ? మీకు పనులు బాగా దొరుకుతున్నాయా? ఓకే, మరి మీరు ఇది కూడా అందరికీ చెప్పాలి.